హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం ఇడ్లీ, దోశ, పొంగల్లోకి ఇలా పల్చగా ఉండే పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ఇక్కడ నేను ఒక చిన్న కప్పు పల్లీలు, 10 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు కడాయిలోకి ఒక చిన్న కప్పుతో పల్లీలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో మనం దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగడంలోనే పచ్చడి రుచి అంతా ఉంటుందండి. మనం స్లోగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పల్లీలు ఇలా ఆల్మోస్ట్ వేగిపోయే ముందు మనం తీసుకున్న ఎండుమిరపకాయలు కూడా సగానికి తుంచి వేసుకోవాలి. ఆ ఎండుమిరపకాయలు కూడా మంచిగా కాసేపు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పల్లీలకు లైట్గా పొట్టు తీసేసానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకొని అందులోకి ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది కూడా వాటర్తో సహా వేసేసుకొని పచ్చడికి సరిపడినంత వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడి బాగా పల్చగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కాబట్టి తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడిని ఇలాగే అయినా తినేయచ్చు, లేదంటే దీనికి కొంచెం పోపు వేసుకుంటే ఇంకాస్త బాగుంటుందండి. ఇలా మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసి తిప్పి ఇలా వేసుకుంటున్నాను. ఎంత పల్చగా ఉంటే పచ్చడి అంత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి. పోపు చక్కగా వేగిన తర్వాత ఈ పలుచని చట్నీలో వేసేసుకుని వేడివేడి ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, అలాగే పొంగల్, ఉప్మా ఈ 4గిట్లోకి సూపర్గా ఉంటుందండి. తక్కువ పల్లీలతో ఎక్కువ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, ఇక్కడ నేను వేడి దోశలు 2 వేసుకొని ఈ చట్నీని ఒక 2 గరిటెలు వేసుకొని తింటున్నానండి. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. మా ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ అండి.